హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను హార్ట్ షేప్ కుకీస్ చేశానండి. మన దగ్గర హార్ట్ షేప్తో కటర్ లేకపోయినా సరే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఈ కుకీస్ని చేశాను. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, సో అందుకని చెప్పి నేను ఇవి చేశానండి. ఒకసారి అవి ఎలాగో చూసేద్దాం. చాలా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ నేను దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో హాఫ్ కప్పు లేదంటే ఒక 1/4 కప్పు షుగర్ని తీసుకోండి. అప్పుడు మనకు ఇది షుగర్ పౌడర్ పట్టుకున్న తర్వాత 1 ఫుల్ కప్పు మనకు పౌడర్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా నేను పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మనం బిస్కెట్స్ మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో నేను 1 కప్పు షుగర్ పౌడర్ని తీసుకున్నాను. అదే కప్పు తోటి హాఫ్ కప్పు ఆయిల్ని తీసుకున్నాను. ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి, వేరుశనగ నూనె తీసుకోవద్దు. ఆ తర్వాత ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఆయిల్ షుగర్ పౌడర్ అనేది మనకు కంప్లీట్గా మెల్ట్ అవ్వాలండి. ఇలా ఒక స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ మనం మొత్తం ఇలా కలిపేసుకుంటే ఇట్లా ఒక ఫోమ్ లాగా వచ్చేస్తుంది. ఇది ఎక్కువసేపు పట్టదు, ఓన్లీ 1 మినిట్కే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ మనకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ అదే కప్పుతోటి 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇలా 1 కప్ తోటి పిండి అంతా అందులో వేసేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో స్పూన్ తోటి కలిపేసుకుంటున్నాను. ఒకవేళ అందులో మీకు ఆయిల్ కనుక కొంచెం ఎక్కువ ఉంది అనిపిస్తే ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. లేదు ఆయిల్ తక్కువైంది అనిపిస్తే ఇంకొక 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కలిపేసుకోవచ్చు. మీకు స్వీట్ కూడా అంతే అండి. మీ స్వీట్ని బట్టి కూడా మీరు కొంచెం షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో నేను ఎట్లాంటి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఎసెన్స్ ఏది వేయట్లేదు. ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటే నేను కుకీస్ అనేది ఈరోజు చూపించబోతున్నాను. ఇలా కన్సిస్టెన్సీ మనం బాల్ అనేది చేస్తే ఇలా ఉండిపోవాలండి. ఈ విధంగా వచ్చే వరకు మనం పిండి అనేది కలుపుకోవాలి. చెప్పాను కదా, ఒకవేళ ఆయిల్ అనేది తగ్గితే మీరు కొంచెం యాడ్ చేసుకున్నా ఏం పర్లేదు. ఎక్కువ లూజ్ అనిపిస్తే కొంచెం మైదా పిండి అనేది వేసేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఎందులో అయితే బేక్ చేయాలి అనుకుంటున్నానో ఆ ప్లేట్ అనేది తీసుకుంటున్నాను. నేను దీనికి ఎట్లాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయట్లేదు. డైరెక్ట్గా ఇలా పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఒక్కొక్క బాల్ లాగా చేసేసుకొని అందులో పెట్టేసుకుంటున్నాను. మరి ఎక్కువ హార్డ్గా మనం బాల్ అనేది చుట్టొద్దు. ఇలా ఈజీగా 2 చేతుల మధ్యలో మనం బాల్ అనేది రెడీ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని బాల్స్ని చేసేసుకొని మనం రెడీగా పెట్టేసుకోవాలి. నాకు ఈ విధంగా 1 కప్ మెజర్మెంట్స్ తోటి ఈ విధంగా బాల్స్ అనేది రెడీ అయిపోయాయండి. ఆ తర్వాత ఇలా నేను లైట్గా ప్రెస్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం హార్ట్ షేప్ కోసం ఇక్కడ 1 స్పూన్ని యూస్ చేస్తున్నాను. ఏ స్పూన్ అయినా పర్లేదు. మనకు కాస్త ఎడ్జ్ అనేది మందంగా ఉంటే మనకు షేప్ అనేది మంచిగా వస్తుంది. ఇక్కడ నేను ఒక చెక్కది స్పూన్ తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు హార్ట్ షేప్ అనేది చాలా నీట్గా చాలా బాగా వస్తుందండి. ఇలా మొత్తం అన్ని కుకీస్కి నేను ఈ విధంగా షేప్ అనేది చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి. నేను ఇందులో హార్ట్ షేప్లో ఫిల్ చేయడానికి జామ్ని యూస్ చేస్తున్నాను. నేను కలర్ అనేది యూస్ చేయట్లేదండి. నేను ఇక్కడ జామ్ని తీసుకుంటున్నాను. ఇది ఏ ఫ్రూట్ జామ్ అయినా సరే మనకు సరిపోతుంది. ఇందులోంచి నేను 1 స్పూను జామ్ అనేది తీసుకొని హీట్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా మనం గ్యాస్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసేసుకుంటే మనకు వెంటనే జామ్ అనేది మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకు మెల్ట్ అవుతుంది. దీన్ని పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని అయినా సరే మనం అందులో ఫిల్ చేయొచ్చు. లేదంటే ఒక చిన్న స్పూన్ తీసుకొని అయినా సరే ఇలా కుకీస్ అన్నిటినీ మనం షేప్స్లో ఫిల్ చేయొచ్చు. మీరు జామ్ ఇష్టం లేదు అనిపిస్తే అందులో చాక్లెట్
మెల్ట్ చేసైనా సరే వేసుకోవచ్చు. లేదు మేము కలర్ యూస్ చేస్తాము అనుకుంటే కలర్తో అయినా సరే మనం కుకీస్లో కొంచెం కలర్ యూస్ చేసేసి అదే షేప్లో పెట్టేసుకోవచ్చండి, హార్ట్ షేప్ లాగా. నా దగ్గర జామ్ ఉంది కాబట్టి నేను ఇలా యూస్ చేస్తున్నాను. ఈ విధంగా జామ్ అనేది అన్ని కుకీస్లో వేసేసుకోవాలి. నేను ఇందులో ఎట్లాంటి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏది వేయలేదు. ఇంకా నేను బొంబాయి రవ్వ కూడా యూస్ చేయలేదండి. కానీ బిస్కెట్స్ అనేవి చాలా క్రంచీగా చాలా బాగా వస్తాయి. పిల్లలు చాలా ఈజీగా తినేలాగా ఉంటుందండి బిస్కెట్స్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం రుచిగా చేద్దాం ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా చిన్న స్పూన్ తోటి మనం ఈ జామ్ అంతా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ జామ్ కనుక మీకు ఆరిపోయింది, గట్టిపడింది అనిపిస్తే మళ్ళీ ఒకసారి హీట్ చేసేసుకొని ఇలా అన్నిటినీ మనం ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ అవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు అవెన్లో పెట్టేసేసి బేక్ చేస్తున్నాను. 180 degrees దగ్గర 15 minutes బేక్ చేసుకున్నాను. ఈ విధంగా నాకు కుకీస్ అనేవి రెడీ అయిపోయాయి. చూసారు కదా, కటర్ అనేది అవసరం లేకుండా ఈ వ్యాలంటైన్స్ డేకి మీరు ఇలా హార్ట్ షేప్ కుకీస్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.